మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు ప్రభు కృపనిచ్చి ఉన్నాడు. మరొకసారి మూలవాక్యంలోనికి వెళ్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలు. మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, శిలువ వలన మనకు కలిగిన దైవిక మార్పులు అన్న విషయాన్ని మనం చూద్దాం. శిలువ అనే మాటను మనము ధ్యానం చేస్తున్నాం. శిలువ ఒక మనిషి యొక్క విలువను పెంచేది. అలాగని ఈ వాక్యం విన్న తర్వాత అందరూ శిలువలు వేసుకుని తిరగమాకండి, సరేనా? శిలువ విలువ పెంచుతుందని చెప్పాడు కాబట్టి శిలువ మన విలువ పెంచుతుందన్నారని శిలువలు వేసుకోవద్దు. శిలువ అనేది చెప్పాను ఇదివరకే, ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. నిలువు కర్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా, అడ్డకర్ర మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనిషి ఆ అడ్డం ఒక విధంగా మీకు చెప్పాలంటే, బైబిల్ గ్రంథంలో ఒకానొక సందర్భంలో మనిషి పోలికలో ఒక సందర్భంలో కుమారులు అన్నప్పుడు నీ గాడిదలు తప్పిపోయాయి అని బెన్యామీనుడైనటువంటి కీషు కుమారుడు సౌలుతో చెప్పినప్పుడు, ఆ లేఖనాలను చూస్తూ వచ్చినప్పుడు మనిషి స్వభావము ఒక విధంగా గాడిద వలె తిరగబడే స్వభావం. అందుకే ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనం ఎన్నో పర్యాయములు మన పిల్లలను తిట్టేటప్పుడు ఎక్కువగా కుక్క, నక్క, పిల్లి ఇవనం రెగ్గాడుగా అంటాం, అర్థం రెగ్గాడుగా అంటాం. సరే, ఈ రెండు స్వభావాలు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, మనిషి గాడిద స్వభావం కాకుండా దేవునిలో అంటు కట్టబడినప్పుడు ఒక రూపం. ఈరోజు శిలువ వలన కలిగేటటువంటి దైవికమైన మార్పులేంటో, శిలువ అనే మాట మీద నేను ఒక 2-3 విషయాలు నా సమయంలో నేను మీతో మాట్లాడతాను. మొదటి విషయానికి వద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి ఉన్నాయి. 13-14 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి మనం చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. చూసారన్నమాట, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, 13-14 వచనాలు చదువుతున్నప్పుడు శిలువ వలన మనకు కలిగిన మార్పు ఏంటి అనంటే, మన శాపము ఆశీర్వాదముగా మారినది. ఏమి మారింది? మన శాపము. నేను చదువుతాను, మీరు వినండి, అన్నమాట బాగా అర్థమవుతాయి మీకు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఈ విమోచనము ద్వారా అబ్రహాము ద్వారా కలిగే ఆశీర్వాదము దేవుని ప్రియబిడ్డలైన మనకు శాపము ఆశీర్వాదముగా మార్చబడినది. రండి ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు వివరిస్తాను నోటి మాటలతోనే. అబ్రహాము ఒకప్పుడు విగ్రహారాధికుడు. ఆయన జీవితంలో నిజదేవుని గురించి తెలిసినది కాదు. చరిత్రకారులు చెబుతారు, ఆయన ఒక బొమ్మలు తయారు చేసి బొమ్మలను అమ్ముకునేవాడు అని. ఆయన దగ్గరకు వచ్చి అనేక మంది బొమ్మలను కొనుగోలు చేసి వారు ఒక చోట పెట్టి పూజిస్తూ ఉన్నప్పుడు ఈ అబ్రహాముకు బోధపడని విషయం ఏంటంటే, ఇదేంట్రా, ఈ మట్టిని నేను కాళ్ళతో తొక్కాను, దీనికి ఒక రూపాన్ని ఏర్పరిచాను, అంగడిలో ఒక వస్తువు మాదిరిగా పెట్టాను, దీని కొని వీళ్ళు పూజ చేస్తారేంటి, నేనంటే నా కులవృత్తి ఇది, వీరేంటి దీనిని పూజ చేస్తారు, ఆ నిజదేవుడు ఎవరో తెలియాలి అని వెతుకుతూ ఉన్నప్పుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్న తర్వాత అబ్రహాము జీవితము పిలువబడిన పిలుపుకు విధేయత చూపు వెళుతూ ఉన్నప్పుడు శపితమైన జీవితము ఆశీర్వాదకరముగా మార్చబడింది. ఒకానొక సందర్భంలో దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని నేను శపించదను అని అంటూ భూమి మీదున్న వంశములు, సమస్తమైన వంశములు నీ ద్వారా ఏమవుతాయి, ఆశీర్వదించబడతాయి అని అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, అతని ద్వారా భూమి మీదున్న సర్వ మానవాళికి శపితమైన జీవితం ఆశీర్వాదకరముగా మలచడానికి అబ్రహాముకు ఒక్కడే కొడుకు ఇస్సాకు. ఇస్సాకుకు ఇద్దరు కొడుకులు, యాకోబు, ఏశావు. ఏశావు ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి కాదు. ఇప్పుడు ఆలోచన చేయండి, అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు అని అనుకుందాం, జ్యేష్ఠత్వపు హక్కులు వచ్చాయి. యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది ఐగుప్తు దేశం వచ్చినప్పుడు 70 మందే. అక్కడ వాళ్ళు ఒక 430 సంవత్సరాలు ఉండేసరికి కాలుబలం 6 లక్షల మంది. ఐగుప్తు నుంచి వారు కానానుకు వచ్చేటప్పుడు సకల సంపదతో వచ్చారు. నేడు ప్రపంచ పటములో ఉన్నటువంటి ఇజ్రాయేలు దేశం ప్రపంచములో వాటికి సాటి అయినది ఏది లేదు. అమెరికాలోనైనా యూకేలోనైనా అంటే ఏ ప్రదేశంలోనైనా ధన సంపన్నులు, ఆశీర్వదించబడిన వారు, ఆర్థిక స్థితిగతులను శాసించగలిగిన స్థాయిలో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలీలు, యూదులే. అవును ప్రియులారా, ఈరోజు మీరు గొప్ప గొప్ప ధన సంపన్నులను మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అందులో దేవుని పిల్లలే ఉన్నారు. నేను భౌతిక విషయాలు మాట్లాడుతున్నాను, ఇంకా ఆత్మీయ విషయాలు మాట్లాడలా. ఒక్క అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అంత గొప్పదైతే అబ్రహాము ద్వారా, క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటంటే, అన్య జనులైన మనము శపితమైన జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి రావడానికి మానవ మీద శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ లేఖనము మనకేమి తెలియచేస్తుంది అంటే, ప్రభునందు ప్రియులారా, నీవు నేను రాను మీద వేలాడాల్సిన అవసరం లేదు, కానీ అన్య జనులం. చాలా మంది ఏమంటారంటే, మేము పలాని కులంలో నుంచి పలాని ప్రభులోకి వచ్చామంటాం. నో. చాలా మంది ఇంకా చెప్పేమాట, మేము పుట్టు క్రైస్తవులం అంటారు. బైబుల్ అస్సలు ఒప్పుకోదు. ఈ భూమి మీద పుట్టు క్రైస్తవం ఎవ్వరికీ లేదు.
అసలు క్రైస్తవుడు ఎప్పుడవుతాడు అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందినవాడు మాత్రమే క్రైస్తవుడైతాడు. ఇది పుట్టుకంగా అబ్బ తర్వాత, జేజి తర్వాత, అవ్వ తాత తర్వాత వచ్చే వారసత్వం కాదు, లేదా కుల ప్రకారంగా వచ్చేటటువంటి ఇది విధానం కాదు. కేవలం క్రీస్తును కలిగి ఉండడం ద్వారా మాత్రమే. అందుకే క్రైస్తవ్యము ఒక మతము కాదు, ఒక మార్గం. ఆ మార్గాన్ని ఎవరైనా ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మనం లోకంలో చూస్తున్నప్పుడు చర్చికి వెళ్తే మీ కులం, మీ మతం పోతాది అనేటటువంటి ఎన్నో వార్తలు, ఎన్నో కోటు నినాదాలు బయటకు వచ్చాయి. అయితే మీరు గమనించి చూడండి, ప్రస్తుతం దేశంలో చాలా మంది దేవుని సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళు ఎవరు పుట్టు క్రైస్తవులు కాదు. మీకు తెలిసి ఉంటుంది, గొప్ప గొప్ప వ్యక్తులందరూ హోసన్న మినిస్ట్రీలో ఏసన్న గారు, లేకపోతే ఆయన వారసులుగా ఉన్నటువంటి జాన్ వెస్లీ, వీరు క్రైస్తవులు కాదు, కాపులు. అలాగే అంటే కులం గురించి నేను మాట్లాడడం లేదు, చెప్తున్నాను మీకు. కానీ వాళ్ళు నడిపిస్తున్న అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. వాళ్ళు మార్గాన్నే ప్రచురితం చేస్తున్నారు. రాజమండ్రిలో ఒక జాన్ వెస్లీ గారు ఉన్నారు. ఆయన ఒక అన్యుడు, బీసీసీ. ఇంకా నేను ఆ కులం పేరు చెప్పడానికి ఇష్టపడడం లేదు. హైదరాబాద్లో ప్రపంచంలో ఒక పేరెన్నికగలిగినటువంటి సేవకుడిగా ఒక సతీషయ్య ఉన్నాడు, ఆయన బీసీ. వీళ్ళెవరూ క్రైస్తవులు కాదు. లేదా నేను క్రైస్తవుడును క్రీస్తును కలిగి ఉన్న తర్వాతనే. అలాగే నీవు దానికి కులానికి సంబంధం లేదని వాదించిన వ్యక్తే, శాసించగలిగి న్యాయంగా ప్రకటించగలిగిన వ్యక్తే అర్ధాంతరంగా 2025 మార్చి 24 చంపబడ్డాడు. ఓకే, అలాగ పక్కకొద్దాం. ఇక్కడికి వస్తే క్రీస్తు యేసు ద్వారా మన శపితమైన జీవితం ఆశీర్వాదకరముగా మార్చబడింది. సిలువ ద్వారా నీ విలువను, నా విలువను పెంచడానికి. అందుకొరకే మనం రక్షించబడాల్సిన అవసరత చాలా ఉంది ప్రియులారా. ఒకప్పుడు ఎన్నో ఆచారాలు, ఒకప్పుడు ఎంతో నిర్లక్ష్యం. మీకు ఈరోజు చెప్పమంటారా? మీరు బంగారం అని చెప్పొచ్చు, దేవుని బిడలుగా దేవుని సన్నిధానంలో గడుపుతున్నారు. కానీ మేము పుట్టు క్రైస్తవులము, మా చర్చి పెద్దది, మేము లక్షాధికారులు పోయే చర్చలకు పోతున్నాం అన్న వాళ్ళు శపితంగా ఉన్నారు. బయటపల్లి చూడుకోండి. ఇక్కడున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే నేనేం చేయలేను దానికి. కానీ క్రీస్తును ఆరాధించేవాడు శాపగ్రస్తమైన జీవితంలో నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలో, అది క్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది ప్రియులారా. అది మ్రాను మీద వ్రేలాడిన ప్రభు మన కొరకు శాపమై మనకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. మొదటిది, సిలువ వలన మన శాపము ఏమైంది? ఆశీర్వాదమైంది. రెండవది చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అక్కడ ఒక మాట చూడు, నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. దేన్ని సహించారంట? సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు ప్రియులారా. రెండవది, సిలువ వలన మన అవమానము ఆనందముగా మార్చబడినది. సిలువ వలన అవమానభరితమైన మన జీవితం ఆనందముగా మార్చబడింది. అవును ప్రియులారా. ఇక్కడున్న మీలో చాలా మందిని నేను అడిగితే వ్యక్తిగతంగా కూర్చొని, అమ్మా ఎలాగంటే మీరు అందరు చెప్తారు, యేసు ప్రభువు వారిని మేము నమ్ముకున్నప్పుడు
ఏంట్రా తక్కువ కులముల దేవుని నమ్ముకున్నావు అని మమ్మల్ని అందరూ అవమానపరిచారు. ఈరోజు ఆ దేవుని నామము ఎదుట మా ఆనందానికి కారణమైన ఆ దేవుడిని మేము ఆరాధిస్తుంటే మా దగ్గర వచ్చి కూర్చొని మౌనంగా వినిపోయిన వాళ్ళు ఉన్నారు, మా బంధువుల్లో, మా రక్త సంబంధికుల్లో, మా కుటుంబంలో అని మీలో ప్రతి ఒక్కరు చెప్తారు. అది మొదటిది. రెండవది, ఈ దేవుని ఆరాధన చేస్తున్నందుకు మీ కుటుంబాలలో మీకు కొన్ని అవమానాలు ఎదురైనప్పుడు మీరు వాటిని సహించారు. అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది, సిలువను సహించి అన్నాడు. సిలువ అనేది శ్రమలకు సాదృశ్యం. ఆ శ్రమలను సహిస్తే నీ అవమానం ఏమవుతుంది? ఆనందముగా మార్చబడుతుంది. ఆనందముగా మార్చబడుతుంది. నేను చెప్పగలను ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో చాలా మంది మన పులివెందుల ప్రాంతవాసులనే కొంతమందిని మనం చూస్తే, ఈ ప్రక్కనే బలపనూరు అనే గ్రామంలో 1920వ సంవత్సరంలో ఎడుగూరి కుటుంబం దేవుని వాక్యానికి ప్రతిస్పందించి, అంటే మన భాషలో వైఎస్ కుటుంబం అని చెప్పచ్చు. నేను రాజకీయం కోసం మాట్లాడడం లేదు, మాట్లాడను కూడా. ప్రభువును నమ్ముకున్నందుకు ఆ రోజులు ఇప్పుడు ఇట్లుంది, కానీ 1920 అంటే ఎలాగుందో చూడండి. మనం పుట్టినప్పుడు 1970, 76, 75 ఈ ప్రాంతం 79 ఇప్పుడు పుట్టినప్పుడు అప్పుడు ఎవరికి గ్లాస్ తో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు డిస్పోజల్ గ్లాసెస్ ఏం లేవు. చాలా మంది పల్లెల్లో ఆ రైతులు తలుపు పక్కన ఒక చిన్న గూడు ఉంటే గూట్లో గ్లాసు ఉండేది. వీళ్ళు టీ తాగి కడిగి మల్లాడు పెట్టాలా, నీళ్లు తాగాలంటే ఎత్తి పోస్తుంటే చేయి పట్టాలా. ఆ రోజుల్లో ఇన్ని కుళాయి కనెక్షన్లు లేవు, ఇన్ని బోర్లు లేవు. బాయికి వెళ్ళి నీళ్లు చేదకచ్చుకోవాలి. 1920వ సంవత్సరం అలాంటి పరిస్థితులలో దేవుని నమ్ముకున్నందుకు బాయికి నీళ్లకు ఎవరు ఇంటి దగ్గరికి రాకుండా వెలివేయబడినటువంటి కుటుంబాలు ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఆ దేవుని కలిగి ఉన్న కుటుంబాలు రాష్ట్రాలను శాసించగలిగాయి, అనేకుల ఎదుట గొప్పగా. అలాగ మన వరకు కూడా మనం వస్తే, యేసు ప్రభుల వారిని నమ్ముకొని నా వరకే నేను మాట్లాడుకోవాల్సి వస్తే, సేవకుడిగా ఒక బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతపు అనేక మంది నవ్విన సందర్భాలున్నాయి. బయలుదేరాడు భక్తుడని. ఇక మా రక్త సంబంధికులుగా ఉన్నటువంటి బంధువులందరూ కూడా చాలా అవహేళన చేశారు. వీడేంట్రా సేవకుడయ్యాడంట, పాస్టర్ అయ్యాడంట, ఓ పాస్టర్ అబ్బాయినా అని అన్నారు. ఆయా ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇతను మా బంధువు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలే మా బంధువులు. మేమేం దొంగతనం చేయలే, వ్యభిచారం చేయలే, జూదం ఆడలా, దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ ఏదో అంత 2 పాత బాక్సులు పెట్టుకొని ప్రారంభ దినాల్లో పల్లెల్లో రికార్డ్ డాన్స్ చేసినట్టుగా ఆ బాక్స్ కి ఎదురుగా ఒక లైట్ కట్టుకొని, ఇలాంటి ఒక మైక్ పట్టుకొని, కాట్లెస్ మైకులు అప్పుడు ఒక మైక్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి రెండమ్మ కూర్చోండి అని చర్చి ఎదుట కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో బంధువులు చాలా మంది ఉన్నా నీళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ, పలకరించిన వాళ్ళు కానీ, ఇతను మాకు కూడా బంధువు అవుతాడని చెప్పిన వాళ్ళు లేరు. బహుశా రికార్డ్ డాన్స్ చేసింటే చెప్పిందిరేమో. చాలా మంది నిర్లక్ష్యంగా ఏ ప్రభు అయితే మమ్మల్ని ఏర్పరచుకున్నాడో ఆ సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆ సమూహంగా చేరి ఆ మాటలు మమ్మల్ని ఎంతో ఆదరించే, బలపరిచే అని చెప్పినప్పుడు మేము చెప్పుకోకుండా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా బంధువు, మా రక్త సంబంధం, ఆ ఏలిరిచి కాలిరిచిందే మేము ఎన్ని చెప్పినారు. అంటే బంధుత్వం అని చెప్పుకున్నారు. మా పెదనాయన కొడుకు, మా చిన్నాయన కొడుకు, మా తోడబుట్టిన వాళ్ళు, మా రక్త సంబంధికులు ఇలాగన్నీ మాట్లాడారు. మేము రేకులింట్లో, ఇప్పుడు కూడా ఉంది కదా మా పాతిళ్ళు, ఆ ఇంట్లో మేము నివాసం ఉంటే ఒకానొక దినాన రాత్రికాల పూట మా ఇంటి దగ్గరికి ఒక వాహనం వచ్చి ఆగింది. మా రక్త సంబంధికులే. మేము ఆప్యాయంగా, అనురాగంగా పలకరించి, మామూలుగా చిన్న ఇంట్లోనే ఒక సైడ్ ఒక రూమ్ కూడా ఉంది. ఆ రూమ్ లో చక్కగా ఒక పరుపును సిద్ధం చేసి పడుకోబెడదాం,
ఇంత రాత్రిలో ఉదయకాలం ఒక కార్యం నిమిత్తమై వచ్చారు అని అంటే ఇల్లు మమ్మల్ని చూసి లేదు లేదు మేము వేరే పని మీద వెళ్తున్నామని వేరే చోటుకి వెళ్ళారు. అదే కుటుంబం ఒక 5 సంవత్సరాల తర్వాత మేము ఇల్లు కట్టుకొని చక్కగా ఇంట్లో వసతులు వనరులు ఉన్నప్పుడు ఈరోజు రాత్రి మీ దగ్గరే ఉండి రేపు కార్యం చూసుకొని పోదామని చెప్పేసి వచ్చాం అని బయట కారు ఆపి మేము ఆహ్వానించక ముందుగానే సూట్ కేసులు ఆ కేసులు ఈ కేసులు అన్ని దించుకొని లోపలికి వచ్చారు కూర్చోడానికి. మనిషి భౌతికమైన రూపాలను చూసి గౌరవిస్తున్న దినాల్లో నమ్మిన దేవుడు అవమానపరచక ఆనందముగా ఆశీర్వాదకరముగా మలచడానికి కారణం ఏంటంటే కేవలము సిలువను గూర్చిన వార్త ప్రకటించడమే. ఎక్కడ నేను ఖర్చీపులు అమ్మలా, నూనె బాటలు అమ్మలా, దేవుని నమ్ముకోండి నడిచొచ్చే కొడుకు పుడతాడని చెప్పలా, ఆ కోర్టు కేసులు పోతా, ఇవన్నీ ఏం చెప్పలే. సత్యవాక్యమును అనగా 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పునరుత్థానుడైన క్రీస్తును గూర్చిన సందేశాలు ప్రకటిస్తూ వచ్చినప్పుడు అవమానపరచబడిన ప్రతి చోట ఆనందము ఇచ్చినది ఆయన శిలువ మరణ పునరుత్థానమే. అందులో నువ్వున్నావు నేను ఉన్నాను. కలిగినదేదో కొద్దిపాటైన తిని సంతృప్తికరంగా ఆరోగ్యకరంగా క్షేమకరంగా అవమానాలకు దూరంగా ఉన్నాము అంటే అది ప్రభు యొక్క శిలువ వార్త ద్వారానే. ఏదైనా శ్రమో కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో అవమానమో ఏదైనా పొందుతున్నామంటే ఆ వార్తకు భిన్నంగా బ్రతకడమే తప్ప ఆ వార్త వలనైతే కానే కాదు. యేసును నమ్ముకున్నందుకు ఎప్పుడూ అవమానం కలగదు. యేసును గురించి ప్రకటించినందుకు ఎప్పుడూ అవమానం కలగదు. మరి అవమానం ఎప్పుడు కలుగుతుంది? నీ వ్యక్తిత్వంలో మార్పు లేనప్పుడు, నీ స్వయంకృత అపరాధాల వల్ల కలుగుతాయి తప్ప సిలువ వలన మాత్రం అవమానము సైతం ఆనందముగా మారుస్తాడు దేవుడు. మొదటిది శాపము ఆశీర్వాదకరముగా, రెండవది అవమానము ఆనందముగా, మూడవది యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వద్దాం. ఒక మాటను చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం ప్రియులారా. 53:3 వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగాను మనుషులు చూడవలన వాడుగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిని చాలు. మూడవది ప్రియులారా, శిలువ వలన మన తృణీకారమైన బ్రతుకు అంగీకారముగా మార్చబడింది. నన్ను తృణీకరించకూడదని ఆయన మన పాపములన్నీ తన మీద వేసుకుని అతడు మన నిమిత్తమై తృణీకరింపబడిన వాడుగాను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. ఆయనను తృణీకరించుట వలన నన్ను అంగీకరించే స్థాయిలో దేవుడు నిలవబెట్టాడు. అవును, యేసు ప్రభుల వారిని తన స్వజనులు ఎవ్వరూ అంగీకరించారు, అందరూ తృణీకరించారు. కానీ ఆయనను మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనల్ని కూడా తృణీకరించారు, మనల్ని కూడా నిర్లక్ష్యం చేశారు. ఆయన తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఏ రీతిగా అయిందో తృణీకరించబడిన మనము కూడా మనందరి కుటుంబాలలో ఎన్నిక చేయబడిన వారు, అంగీకరించబడిన వారుగా అయ్యాం. వీళ్ళు మన ఇంటికి రాకపోతే బాగుండు అనుకున్న రోజులో నుంచి మీరు రాకపోతే మాకు సంతోషం లేదు అని చెప్పగలిగిన స్థాయిలో దేవుడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నిలవబెట్టింది సిలువ వలన మాత్రమే. అవును, ఎందుకబ్బా అని పిలవడం అని అనుకొని మన ఇంటి ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ముందుగానే మీ దగ్గరకు వస్తున్నాం అని మనల్ని పిలిచి మీరు తప్పకుండా రావాలి అని తృణీకరించబడిన చోట అంగీకరించబడే స్థాయిలో మన కుటుంబాలను నిలవబెట్టింది ఆయన శిలువ మరణమే. ఇంకొక మాట చూసి ముగించేద్దాం, సమయం నేను అర్ధగంట తీసుకుందాం అనుకున్నాను. 4వ వచనం చూద్దాం. అక్కడే 53వ అధ్యాయం యెషయా గ్రంథం
4వ వచనాన్ని చూద్దాం. 4వ వచనాన్ని చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను. 5 వరకు. శ్రమనందిన వానిగాను మనమతనిని ఎంచితిని, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధాన ఒక పని చేయండి 5వ వచనాన్ని చూద్దాము. నేను చదువుతాను చూడండి. మన మొదటి లైన్, 2వది మన, 3వది మన. ఓకేనా? ఈ మన దగ్గరికి వద్దాం. తర్వాత 5వ వచనంలో 4వ లైన్ లో మనకు స్వస్థత అనింది కదా, అక్కడ మీరు ఏం రాసుకోవచ్చు అంటే మన, నీ పేరు రాసుకోవచ్చు. రూబేను అతిక్రమ క్రియలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు గాయపరచబడును వలన మన పాప రోగముల నుండి విడుదల, స్వస్థత కలిగింది. ఈ లోకంలో చాలా భయంకరమైన రోగాలు ఉన్నాయి. క్యాన్సర్ ఒకటి, టీబీ ఒకటి, HIV ఒకటి, ఇంకా ఎన్నో రోగాలు, హార్ట్ అటాక్, అవి ఇవి. వాటన్నిటికన్నా భయంకరమైన రోగం పాపరోగం. పాపములో నుంచి పవిత్రపరచబడుకోకుండా నువ్వు సంపూర్ణ ఆరోగ్యముతో చచ్చిన నరకానికి వెళ్తావు. రక్షించబడి ఏ వ్యాధితో మరణించినా సరే నువ్వు ప్రభువుతో యుగయుగాలు ఉంటావు. అందుకే ఆ సిలువ మన పాప రోగముల నుంచి మనకేమిచ్చింది? విడుదల. ఇదమైన తండ్రి, అలనాడు ఆ భయంకరమైనటువంటి ఆ ఘోర శిలువ మరణాన్ని మేము తలపోసుకుంటూ ఉన్నాం. ఏ తప్పిదము లేని నీవు నా తప్పిదాన్ని, నా పాపాన్ని, నా శాపాన్ని నీ వైపు మీద మోసావు నాయనా. నా కొరకై ప్రతి అవమానమును ఆనందముగా స్వీకరించావు తండ్రి. తల్లి తన బిడ్డల కొరకు ఆకలి చంపుకుని తన బిడ్డల ఆకలి తీర్చడము ఈ లోకంలో చూస్తున్నప్పుడు తల్లి ప్రేమ మేము ఎంతో గొప్పదనుకున్నాం, కానీ ప్రాణం పెట్టిన నీ ప్రేమ ముందు సాటి అంటూ ఏది లేదు నాన్న. ఎన్నోసార్లు మమ్మల్ని మీరు ఆశీర్వాదకరముగా మలచితే మా ప్రవర్తన, మా మాటలు, మా చూపులు, మా క్రియలు మీరు అవమాన భరితులు కావడానికి కారణమయ్యాయి. ఆయన మీరు సహాయించి నేటి వరకు నీ కృపాహస్తాల కింద మమ్మల్ని భద్రపరిచారు నాయన. నేడు నీ మాటలు విని మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు నేను నమ్మిన బిడ్డలమైన మేము ఎక్కడ అతిశయపడక విధేయులమై కృతజ్ఞులమై బ్రతకడానికి కృపనివ్వమని తండ్రి అడగవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మరచిన వాటిని అందించి మార్పుతో మీకు సాక్షిగా బ్రతికే జీవితాన్ని మాకందరికి అనుగ్రహించుమని నిరంతర స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభుల వారైనటువంటి యేసుక్రీస్తు పేరట ఈ మనవులన్నీ అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.